అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా చిన్ననాటి విషయాలు ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయాలని చెప్పి చేస్తున్నాను. నా చిన్నప్పుడు 1-7 నేను సత్రంపాడులో చదివాను. చాలా సంవత్సరాల తర్వాత మేము అందరం కలిసాము. 36 సంవత్సరాల తర్వాత మేము అందరం కలిసాము. కానీ సార్స్ని అందరినీ మిస్ అయిపోయాము. గెట్ టుగెదర్ పెట్టుకుందామని అందరిని పిలుచుకుందాం లేకపోతే సార్స్ లేరు, మేడమ్స్ లేరు, ఎవరో ఒకళ్ళిద్దరు మేడమ్సే ఉన్నారు. అదే కనుక మేము వాళ్ళు బ్రతికుండగానే మేము అందరం కలిసి ఉండి ఒకసారి వాళ్ళని మేము చూసినట్లయితే కనుక కలిసినట్లయితే వాళ్ళు కూడా ఆనందపడేవారు, మేము ఆనందపడేవాళ్ళం. అట్లాగే 1-2 అక్కడ మ్యాథ్స్ సార్ అని ఒక సార్ ఉండేవారు 7th వరకు చదివిన చోట. ఎలా అంటే ఒక భీముడు ఆకారం కనుక చూపిస్తే మనకి ఎలా ఉంటుంది భారతంలో అలా ఉండేవారు. ఆయన ఒక ఈత బెత్తం తెప్పించేవారు. ఆయన సీటు దగ్గర నుంచి మనం కూర్చున్న సెకండ్ బెంచీల వాళ్ళకు కూడా తగిలేలాగా ఉంటుంది ఆ బెత్తం. ఆ మ్యాథ్స్ చెప్పేటప్పుడు మాత్రం చాలా భయం, అందరికీ చాలా భయము. అసలు ఆయన వస్తున్నారంటేనే భయం. అలాంటి సార్స్ని కూడా మేము మిస్ అయిపోయాము, తర్వాత కలవలేకపోయాము. తర్వాత ఆ స్కూల్ అయిపోయిన తర్వాత మేము సత్రంపాడులో, అప్పట్లో మాకు హై స్కూల్ లేదు, ఇటు ఒట్లూరు వెళ్ళాము. నడుచుకుంటూ అందరం వెళ్ళేవాళ్ళం. అప్పట్లో నడక ఇబ్బంది అదేం అనిపించేది కాదు, వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా అంతే, హెడ్ మాస్టర్ సార్ ఉండేవారు, రామ్మోహన్ రావు సారు హెడ్ మాస్టర్ సారు, మ్యాథ్స్ సార్ బాపినేడు గారు, గురుమూర్తి గారు, అందరూ మంచిగా చెప్పేవారు. మేడమ్స్ ఇద్దరు ఉండేవారు, కమలా మేడము ఇంకా మేడం, అందరూ బాగా చెప్పేవారు. హిందీ మాస్టర్ అని అందరూ. ఇప్పుడు కొంచెం భయం లేదు కానీ అప్పుడు అందరూ అంటే భయము. ముందు చదువు కన్నా జ్ఞానాన్ని ఎక్కువగా నేర్పించారు. అందరిలోకి మాకు ఎవర్ గ్రీన్ ఎవరంటే పరమేశ్వర మాస్టారు హీరో ఆయన. ఎందుకంటే చదువు చెప్పే మాస్టర్ల కన్నా కథలు చెప్పే మాస్టర్లు అంటే అందరు పిల్లలు ఇష్టపడతారు కదా. ఎప్పుడు ఖాళీ అయితే పీరియడ్ వెళ్ళిపోయి మగపిల్లలు వెళ్ళి ఆయన తీసుకొచ్చేవారు. ఆ సారు ఏలూరు నుంచి ఒట్లూరు వరకు సైకిల్ మీదే తొక్కుకుంటూ వచ్చేవారు. అప్పట్లో ఓపిక అది. పంచె కట్టుకొని పైన లాల్చి వేసుకొని ఉండేవారు. ఆయన చెప్పిన రామాయణం భారతాలు మాకు మా అదృష్టమో ఏమో తెలియదు. ఆయన కళ్ళకి కట్టినట్లు సినిమా తెర మీద సినిమా చూస్తున్నట్లుగానే ఉండేది ఆయన చెప్తుంటే. ఆ నూనూగు మీసాల రాకుమారుడు అన్నట్లుగా రాముల వారిని వర్ణించుతూ చెప్పేవారు రామాయణంలో. అలాగే సీతాదేవిని కూడా వయ్యారి బామ్మ ఇలా జడ ఎట్లా తిప్పుకుంటే ఇలా వస్తుంది అన్నట్లు ఆయనే అలా యాక్షన్ చేస్తూ చూపించేవారు. అబ్బా, ఇప్పటికీ నాకు మా అదృష్టం అనుకుంటా. తర్వాత దూరదర్శన్లు అవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ స్టోరీలు మాకు మా ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రుల కన్నా తాతగారుల కన్నా మేమే ముందు చెప్పగలిగేవాళ్ళం. అంటే అంత నాలెడ్జ్ని పెంచారు. చదువు కన్నా ఎక్కువగా అలాంటివి గుర్తుంటాయి కాబట్టి మాకు ఇప్పటికీ అందులో భారతంగానే కాదు, అందులో ఉన్న తెలివితేటలు ఇవి అని చెప్పి కూడా నేర్పించేవారు. కాకపోతే మేము చేసిందల్లా ఏంటంటే అందరం త్వరగా కలవలేకపోయాము. మేము కలిసేసరికి పరమేశ్వరం మాస్టర్ అన్న ఆయన లేరు, మేము మిస్ అయిపోయాము. అదే మేము చేసిన తప్పు. మీరందరూ కూడా మీరు చదువుకున్న సార్స్ దగ్గర ఒక్కసారి వెళ్ళి మేమున్నాం సార్, మీకేమీ బాధ లేదు, మీ ముసలి వయసులో మేమున్నాము, మీ పిల్లలతో పాటు మేము కూడా ఉన్నాము అని చెప్పి భరోసా ఇస్తే వాళ్ళ కుటుంబం కోడళ్ళ దగ్గర అల్లుళ్ళ దగ్గర మన సార్స్ కాలర్ ఎగరేసుకొని హీరోలాగా అంత సంతోషపడిపోతారు. మీరు మిస్ అవ్వకుండా ఖాళీ ఉన్నప్పుడల్లా మీ సార్స్ని మేడమ్స్ని కలుస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. వాళ్ళని మనం గౌరవించేది అదొక్కటే. వాళ్ళ ఆరోగ్యం కనుక్కుంటూ ఉండండి. వాళ్ళు మీ భుజం మీద చేయేసి ఏరా ఏంట్రా అని అడుగుతుంటే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉంటుంది, హ్యాపీనెస్. ఆ ఒక్కదాని గురించి మీకు తెలియచేయడానికి మర్చిపోకండి. మీరు ఎక్కడుండినా మీరు చదువు నేర్చుకున్న గురువుల దగ్గరికి వెళ్ళి నెలకి ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా కలిసి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు